స్కూల్లో పిల్లలు ఇలా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వాళ్ళని అలా రెడీ చేసి పంపించి రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా కూడా సో డెఫినెట్గా వాళ్ళైతే పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా వాళ్ళను అంటే ఇన్వాల్వ్ అవ్వాలనే చెప్తానన్నమాట. సో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వింటేజ్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఈ వీడియో అయితే ముక్కోటి ఏకాదశి రోజు అండి. పిల్లలకు ఆ రోజు స్కూల్లో గ్రామోత్సవం అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. అంటే మన పూర్వకాలంలో మన విలేజెస్లో ఎలాంటివి అయితే మనం పద్ధతులు ఆచరించే వాళ్ళము, సో ఎలా ఉండేవాళ్ళు, ఏమేమి పనిముట్లు యూస్ చేసేవాళ్ళు, మన ఫెస్టివల్స్ ఎలా చేసుకునే వాళ్ళము, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ వీళ్ళు అన్ని సెటప్స్ పెడతారనమాట. ఆ ఎన్విరాన్మెంట్, విలేజ్ ఎన్విరాన్మెంట్ని మొత్తం అక్కడ క్రియేట్ చేస్తారు. సో దీనికి ఒక 10 days బిఫోర్ నుంచే వాళ్ళన్నీ కూడా గ్యాదర్ చేయడము అవన్నీ కూడా చేస్తారండి. సో అప్పట్లో మన ఊర్లో మన విలేజెస్లో ఎలా మన పద్ధతులను ఆచరించే వాళ్ళమో వాటన్నిటి గురించి కూడా సో వీళ్ళు పిల్లలకు ఈ జనరేషన్ పిల్లలకు తెలిసే విధంగా చేస్తూ ఉంటారనమాట స్కూల్లో. సో ఎవ్రీ సంక్రాంతికి బిఫోర్ హాలిడేస్ ఇచ్చే ముందు సంక్రాంతి హాలిడేస్ బిఫోర్ ఈ గ్రామోత్సవం అనేది చేస్తారనమాట వాళ్ళ స్కూల్లో. సో లాస్ట్ ఇయర్ మా పాప వచ్చేసి చిన్నారి పెళ్లి కూతురులాగా రెడీ చేయించమన్నారు. సో అప్పట్లో చిన్నారి పెళ్లి కూతురుని ఎలా రెడీ చేసేవాళ్ళో సో అలా రెడీ చేశాను. ఈ ఇయర్ వచ్చేసి ఇద్దరు కిడ్స్ ఉంటారంట, విలేజ్ గర్ల్ లాగా. చిన్నప్పుడు మనము పట్లంగాలు వేసుకొని 2 జడలు జడకి పూలు పెట్టుకోవడము అవి ఎలా చేసుకునే వాళ్ళమో సో అలా రెడీ చేయమని చెప్పారు. ఆ పట్లంగాలు కూడా అప్పట్లో కొంచెం హైట్ అంటే పొట్టిగా ఉండేలాగా అలా వేసుకునే వాళ్ళు కదా. సో అలా రెడీ చేయమంటే నేను ఉన్న లంగా జాకెట్ని ఇంకా షార్ట్ చేయించాను అనమాట, ఆల్టరేషన్ చేయించాను. యాక్చువల్లీ అది కరెక్ట్గా ఫ్లోర్ లెంత్ ఉంటుంది, బట్ అది కొంచెం షార్ట్ చేయించమన్నారు. సో కొంచెం షార్ట్ లెంత్ ఉండేలాగా చూసుకోమంటే నేను అది ఆల్టరేషన్ చేయించాను అనమాట. ఇక్కడ మా పాపకి 2 జడలు వేస్తున్నాను. ఎర్లీ మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి బాక్సెస్ అవన్నీ రెడీ చేసి సో నేను మళ్ళీ వీళ్ళిద్దరిని రెడీ చేసేస్తున్నాను. బాబు గెటప్ వచ్చేసి బడ్డీ కొట్టు అంటే చాయ్ దుకాణం అనమాట, అక్కడ కౌంటర్లో ఉంటాడు. తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అనమాట. సో తనది ఈజీగానే ఉంది, ధోతి అనమాట, పట్టు కుర్తా ధోతి ఉంటుంది కదండి. సో అది తనది అయిపోయింది, ఈజీగానే రెడీ చేసేసాను. రెడీ అయిపోయాడు తను. ఇంకా పాపని రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసి పెట్టేసి ఉంచుకున్నాను నైటే, ఎందుకంటే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా. సో అందుకోసమనే మార్నింగ్ అంటే బిఫోరే నైట్ డే మొత్తం సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ రెడీ చేసేస్తున్నాను తనను. తనకేంటంటే కొంచెం ఫ్లేవర్స్ అనేవి ఇష్టపడదండి, ఫ్లేవర్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడదు. బట్ ఇక్కడ నేను చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఫ్లేవర్స్ పెట్టుకోవడానికి. మీరు చూడండి ఎలా సతాయిస్తుందో ఫ్లేవర్స్ పెట్టుకునేటప్పుడు. ఇక ఏడ్చింది కూడా ఇంకా. సో బట్ నేనే తనకి అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట. స్మెల్ వస్తున్నాయి ఫ్లేవర్స్ అవి అలా అని చెప్పేసి ఏడుస్తుంది. బట్ అయినా కూడా తనకి అర్థమయ్యేలాగా చెప్పి నేను పెట్టేశాను. ఇంకా పెట్టుకొని వెళ్ళిపోయింది. అలా 2 పిల్లకలకు మనం ఇలా పూలు పెట్టుకుంటే ఎంత క్యూట్గా ఉందో అండి. జస్విక మన చిన్నప్పుడు కూడా మనము పూలు బాగా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళం కదా. సో ఈ జనరేషన్ పిల్లలు అయితే ఇంకా అసలు చాలా తక్కువ అయిపోయింది పూలు పెట్టుకోవడము. అప్పుడు మనకి లాంగ్ హెయిర్ ఉండేది, సో ఎక్కువ పూలు పెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుండే, ఫ్యాంటసీ ఉంటుండే, ఫ్రెండ్స్ అందరము అలా. ఇక్కడ వచ్చేసి బాబు రెడీ అయిపోయాడు కదండి, తను వెయిట్ చేస్తున్నాడు అనమాట జస్విక కోసము. ఇంకా ఆ రోజు వ్యాన్ అతను రాలేదు, సో మేమే డ్రాప్ చేసాము ఇద్దరిని.
తను ఇంకా అలానే ఏడుస్తుంది. బట్ తనకు చెప్పామన్నమాట, మళ్ళీ ఏడిస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, చాలా క్యూట్గా ఉన్నావు, సో మంచిగా స్మైల్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్పానన్నమాట. ఇంకా దాని తర్వాత అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కాళ్ళకు గజ్జలు పెడుతున్నాను. రెగ్యులర్గా అయితే గజ్జలు స్కూల్ యూనిఫామ్ స్కూల్లో అయితే ఎలా లేదండి, గజ్జలు పెట్టుకోకూడదు, అంటే పోగొట్టుకుంటారేమో అని చెప్పేసి పెట్టుకొని ఇవ్వరనమాట. ఒకవేళ పెట్టుకున్న సాక్సెస్ లోపలికి వేసుకోవాలి. సో ఇంకా అవి ప్రెస్ అయిపోతాయి కాబట్టి ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి, కుచ్చుకుంటాయి, ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పేసి నేను అసలు పెట్టాను. ఇలాంటి అకేషన్స్ ఎప్పుడైనా ఫెస్టివల్స్, ఇంట్లో పూజలు ఏమన్నా ఉన్నప్పుడు పెడతాను అనమాట. నాకేంటంటే ఇలా సింపుల్గా సన్నగా ఉన్న గజ్జలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను తీసుకున్నా కూడా అలాగే తీసుకుంటాను, నేను పెట్టుకునేటివి కూడా అలానే ఉంటాయి. సో ఇక్కడ ఫాస్ట్గా రెడీ చేపిచ్చేస్తున్నాను ఇంకా పాపను. తనకి కొంచెం కాజల్ లైట్గా పెట్టానండి. చిన్నప్పుడు మా మదర్ కూడా నాకు కాటుగా బాగా పెట్టేవాళ్ళు అనమాట. కళ్ళు పెద్దగా అవుతాయి అని చెప్పేసి, అండ్ నా కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్పేసి పెట్టేవారనమాట. తనకి ఇష్టము మా మదర్కి కళ్ళకు కాటుక పెట్టడం, సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది, కాజల్ పెట్టడం ఇప్పుడు జస్వికాకి. మేకప్ అయితే మంచిగా వేయించుకుంటుందండి, తనకి ఇష్టం మేకప్, రెడీ అవ్వడం అవన్నీ. ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ వేశాను, సో ఇది బ్రాండెడ్ మాత్రమే వేశాను, ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రమే యూస్ చేస్తుంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అలా వేయక తప్పదండి, పిల్లలకి ఇలాంటివి మేకప్స్ అవన్నీ వేయడం కొంచెం వేయకూడదు, అలాంటి కాస్మెటిక్స్ అన్నీ కూడా యూస్ చేయకూడదు, బట్ అయినా తప్పట్లేదు. యూస్ చేసేటివి కూడా కొంచెం మంచి బ్రాండెడ్వి యూస్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లంగా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కాళ్ళకు నెయిల్ పాలిష్ పెట్టేస్తున్నాను, దాని తర్వాత పారాని అవి కూడా పెడుతున్నాను అనమాట. సో తనకి కలర్ కావాలని చెప్పేసి తనే సెలెక్ట్ చేసుకుంది. ఇంకా తను చెప్పిన కలర్స్ పెడితేనే ఆ రోజు తను సాటిస్ఫై ఉంటుంది. మళ్ళీ రెడీ చేసిన తర్వాత తనది ఏదన్నా నచ్చకపోతే ఇంకా మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువసేపు తనని సతాయించలేదు. తను ఏదైతే కోరుకుందో అదే కలర్స్ని సెలెక్ట్ చేసుకుందో అదే కలర్ యూస్ చేశాను ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పారాని పెడుతున్నానండి. ఇది ఆల్రెడీ నేను ఇలా వీళ్ళకి యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి, ఇదొకటి అవుతూ ఉంటుందన్నమాట. సో గెటప్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు, అందుకోసం అని చెప్పేసి నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కాస్మెటిక్స్కి సంబంధించినవి, ఇలా మేకప్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో పారాని ఉంది, ఇంట్లోనే అవైలబుల్గా ఉంది. సో కాళ్ళకు పారాని అవి కూడా పెట్టాను. అంటే గోరింటాకు పెట్టుకుంటాం కదా మనం అప్పట్లో, సో గోరింటాకు ఇప్పటికిప్పుడు తను కుదరదు కదా అని చెప్పేసి పారాని పెట్టేసి పంపించాను అనమాట.
జస్విక వాళ్ళు రాధా కృష్ణుడి గెటప్స్ కూడా వేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. ఎవ్రీ ఇయర్ అది రెడీ చేయించేదాన్ని నేను. నాకు ఇంట్రెస్ట్ కూడా రెడీ చేయడము వాళ్ళని. బట్ ఇప్పుడు కొంచెం టైం అనేది నాకు సెట్ అవ్వక కొన్ని స్కిప్ చేస్తున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్లో. ఇంకా జస్వికకి నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని కూడా చాలా ఉండే అండి. ఇఫ్ ఎనీ పాసిబుల్ ఉంటే డెఫినెట్గా నేను మళ్ళీ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడానికి ట్రై చేస్తాను. తనకేంటంటే వెస్ట్రన్ ఇష్టం అన్నమాట. సో అలా పారాని పెట్టినప్పుడు కింద పడుతుందేమో అని ముందుగానే నేను క్లాత్ పెట్టుకొని ఉంచుకున్నాను అక్కడ. సో దాన్ని పెట్టి క్లీన్ చేసేసుకున్నాను పడిన వెంటనే. సో మళ్ళీ అలానే ఉండిపోతే అది మరక అయిపోతుంది కదా. ఎక్కువ టైం లేదు అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ. సో మళ్ళీ డ్రాప్ చేయడం కూడా మేమే వెళ్ళి డ్రాప్ చేయాలి ఆ రోజు. అందుకోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను కూడా రెడీ అవ్వాలి. అండ్ దాని తర్వాత మాకు మీటింగ్ కూడా ఉంది. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇక్కడ. సో చూడండి, ఇద్దరు రెడీ అయిపోయారు. వాళ్ళిద్దరిని స్కూల్లో డ్రాప్ చేయడానికి అని చెప్పేసి వచ్చామన్నమాట, వేణుగారు నేను. ఇది మాది ఎర్టిగా కార్ అండి, ఇంకొక కారు. ఈ కార్ అంటేనే జస్వికకి చాలా ఇష్టం. తనని ఎప్పుడైనా స్కూల్లో డ్రాప్ చేసి రావాలి అని అంటే తను ఈ కార్లోనే వెళ్దాము అంటుంది. ఈ కారే తీయమంటుంది అనమాట. సో హ్యారియర్ కన్నా కూడా తనకి ఈ కార్ అంటేనే ఇష్టము. సో ఇప్పుడు స్కూల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంట్రన్స్లో ఇలా అక్షర స్కూల్ కాబట్టి అక్షరాపురం అని చెప్పేసి గ్రామం పేరు అది. సో వాళ్ళ స్కూల్ నేమ్ అక్షరాపురం అయిపోయింది ఇప్పుడు. సో ఇదంతా లోపల కూడా అన్నీ సెట్ చేసి పెట్టేశారు, స్టాల్స్ అవన్నీ కూడా. మొత్తం విలేజ్ థీమ్ అండి, విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, గ్రామ దేవతలు అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు చూసినట్లయితే మీకు ఆల్ గెటప్స్ అందరూ కనిపిస్తారు. పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయ్యి వస్తారు. అప్పట్లో గూర్ఖాలు ఇలా కర్ర సాము చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మనకి కనిపించేవారు. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా బాబు వాళ్ళది చాయ్ దుకాణం, టీ దుకాణం అన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కార్తికేయ, తను వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కార్తికేయ, అండ్ వాళ్ళ క్లాస్ టీచరు తిను. మా బాబు వచ్చేసి కౌంటర్లో అంటే టోకెన్స్ ఇచ్చేవారనమాట. చంద్రయ్య చాయ్ దుకాణం అన్నమాట. సో వేణుగారు అక్కడ టికెట్స్ టోకెన్స్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఏంటి అని అంటే మొత్తం పర్చేస్ చేయాలి. పిల్లలే అన్నీ తీసుకొని వస్తారండి వాళ్ళ ఇంట్లో, స్నాక్స్ అవన్నీ కూడా చేయించుకొని వస్తారు ఇలా స్టాల్స్ పెట్టేవాళ్ళు. సో టీ దుకాణము ఇవన్నీ కూడా వీటికి మా బాబు ఏంటంటే సో వాళ్ళకి దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వెళ్ళాడనమాట. కప్స్ అని, ట్రేస్, అవి మట్టి కప్పులు, పాట్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి మట్టి గ్లాసులు. సో అవన్నీ కూడా మా ఇంట్లో ఉంటే సో అవి తీసుకొని వెళ్ళాడనమాట బిఫోరే. అలా వాళ్ళ క్లాస్ మెంబర్స్ అందరూ కూడా అన్నీ తీసుకొని వస్తారు. సో ఏ క్లాస్ వాళ్ళు ఏం పెడుతున్నారు ఏంటి అనేది దానికి సంబంధించినవన్నీ తీసుకొని వస్తారు. అప్పట్లో మన చాయ్ దుకాణం అంటే టీ దుకాణంకి ఇలా పోస్టర్స్ అంటించేవారు కదండి. పాత మూవీస్ అవన్నీ కూడా అప్పుడు రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా ఇలా పోస్టర్స్ అంటించేవారు కదా. సో ఆ పోస్టర్స్ అంటించి పెట్టించారనమాట. ఇలా చాలా ముచ్చటగా ఉంటుంది పిల్లల్ని ఇలా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే. సో వాళ్ళ టీచర్స్ వాళ్ళు అడుగుతున్నారు, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి, ప్రాబ్లం ఏమన్నా మీకు పెట్టొచ్చు కదా, మీకు వీడియోస్ ఏం కాదా అంటే నో ప్రాబ్లం మేడం అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ వచ్చేసి బుజ్జమ్మ బజ్జీలు, పునుగులు, మిర్చీలు అవన్నీ అక్కడ వేస్తున్నారండి. మేము కొనుక్కోవాలి, క్యాష్ క్యారీ చేయాలన్నమాట. సో గూగుల్ పేలు అవన్నీ కూడా అక్కడ ఉండవన్నమాట. ఏంటంటే అప్పటి డేస్లలో ఇవన్నీ అవైలబుల్గా లేవు కదా. సో అది
ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత రెడీ అయ్యి వచ్చాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి వీళ్ళని పిక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాం మీటింగ్కి. సో ఇక్కడ అంతా కూడా కోడి పుంజులు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా గంగిరెద్దులు అవన్నీ అన్నీ ఉంటాయండి. మన విలేజ్లో ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు పూర్వం ఎలా ఉండేవాళ్ళో సో అలా అన్నమాట. ఈ సెటప్లో లాస్ట్ ఇయర్ జస్విక వాళ్ళు ఉన్నారు, చిన్నారి పెళ్లి కూతురు. ఇక్కడ వచ్చేసి బొమ్మల కొలువు పెట్టారు. సో మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అన్నిటి గురించి ఇక్కడ ఉంటాయండి. ప్రతి ఒక్కటి ఉన్నది ఒకటి లేదు అనేది లేదు. సో ఇక్కడ చూడండి పుట్ట, మనము నాగుల చవితి అప్పుడు, నాగుల పంచమి అప్పుడు పుట్టలో పాలు పోస్తాము, అదన్నీ కూడా ఉన్నాయి. ఊరిలో పాఠశాలలు, ఇక్కడ చిన్ని హనుమంతుడు. పూరి గుడిసెలు, బతుకమ్మ, మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్, అక్కడ గ్రామ దేవతల టాయ్స్ అమ్మే పాప అన్నమాట. సో టాయ్స్ అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ తోలుబొమ్మల ఆటలు మనకు తెలుసు కదా, అంటే ఇలా చిన్నప్పుడు తోలుబొమ్మల ఆటలు ఉండేవి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇద్దరిని తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు. మా బాబుకి డ్రమ్స్ కొట్టడం ఇష్టము. సో అక్కడ ఒక బాబు దగ్గర తీసుకొని కొట్టుకుంటున్నాడు ఇలా. సో ఇదండి అక్షరాపుర గ్రామంలో జరిగిన వింతలు విశేషాలు అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇందులో ఏం నచ్చింది అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో మీ గ్రామంలో ఎలా జరుపుకుంటారు ఫెస్టివల్స్, వాటి ప్రత్యేకతలు, వాటన్నిటి గురించి కూడా నాకు తెలియజేయండి.